కటింగ్ కోసం పోతే గుండు కొట్టేశాడు. అసలు ఏమైందంటే మా ఊర్లో గెజిబుజ్ ఉన్నదని కటింగ్ చేయించుకుని వెళ్ళాను మన షాప్ కి. కటింగ్ షాప్ ప్రాబ్లం పోయాక షాప్ లో గుండి చేయించుకున్నాడు, ఫిల్టర్ పెట్టాను. కటింగ్ చేయించుకున్న తర్వాత ఎలా ఉన్నాను కామెంట్ చేయండి. కటింగ్ సైడ్ అంతా బాగా చేశాడు, పైన ఎలా కొట్టాలి మీడియం కొట్టినట్టు పుట్టి కొట్టేశాడు. ఏమైందిరా గోరన్? సార్ ఇక్కడ ఏదో తేడా కనిపిస్తుంది సార్. ఏం తేడా కనిపిస్తుంది? అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్. కటింగ్ చేసుకుని జనం దగ్గరికి వెళ్తే డెకరేషన్ చేస్తున్నారు. డెకరేషన్ చేస్తుంటే మన పాటలు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అవును ఇంటివి పూజ స్టార్ట్ చేసేసరికి వచ్చేసి పిల్లలందరూ కోలాటం వేస్తున్నారు. ఇన్ని రోజులు కోలాటం వీడియోలు ఎందుకు పెట్టలేదు అంటే ఊర్లో పర్మిషన్ లేదు వీడియో తీసేదానికి, అందుకే పెట్టలేదు. కోలాటం వేసే కానీ పక్కకు వస్తే మా అన్నోళ్ళు భజన వేస్తున్నారు. కోలాటంతో పాటు భజన గాడి వేస్తున్నారు. అందుకే మా అన్నోళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు ముందుగానే. అసలు ఎలా వేస్తున్నారు మీరే చూడండి. ఇంకా మా అన్నోళ్ళ కాంచి నేను మళ్ళా వచ్చేసాను మా వాళ్ళ దగ్గరికి. మా వాళ్ళందరూ దళం దగ్గర నిలబడుకొని కోలాటం చూస్తున్నారు ఎలా వేస్తున్నారని. ఈసారి మా అన్నోళ్ళు అనుకుంటే మా మామగాడు భజన వేస్తున్నాడు, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నారు అందరు కలిసి. అలా సేపటికి చలి సపాయికి కూడుతుంది. అందుకని మా మామ మా తమ్ముడికి చలిమంటే వేసారు. నేను కూడా వెళ్ళాను, చలి కలుసుకున్నాడు నేను కూడా వెళ్ళాను. టైం 5తో అక్కడ అయినా కోలాటం వేస్తున్నారు. భజన వేసే వీడియోలు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా టైం కూడా ఎక్కువైంది, పిల్లలు కూడా పాతారని చెప్పి పాటలు కూడా ఆపేశారు, సౌండ్ సిస్టమ్ అన్ని ఆపేసి గురువు కోలాటం వేసిన పిల్లలందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది ఐప్సామ్ సిరీస్ పార్ట్ 13 అండ్ పార్ట్ 14. ఇంకా నేను కానీ నిద్రలేసేది 12 టైం. ఇంకా మధ్యాహ్నం తినేసాక మా వాళ్ళు మా సాములందరం కలిసి గుంజిని పోతున్నాం మునగనాటికి. ఇంకా గుంజిని కాడికి వచ్చేసాక ఆటో పక్కన పెట్టి అందరం రేపు పోతున్నాము గుంజినిలో మునగనాటికి. ఇంకా గుంజిని కాడ నీళ్లు భలే పోతున్నాయి బెంట్ల మీద నుంచి. ఇంకా గుంజిని కాడ వేదలకి నీళ్లు బాగా పోతున్నాయి అని చూస్తూ ఉంటే మునుగుతూ ముగ్గురే ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా సెల్ ఎత్తుకొని ఎక్కడ వీడియో చేద్దామంటే సెల్లు పగిలిపోయినా నీళ్లు పోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి వీడియో తీయలేదు, ఏమనుకోకండి. మళ్ళీ గుంజిలో మునిగేసి వచ్చేసాక ఇద్దరు ఇంటికి పోయి నిద్రపోయాను. బాగా ఫుల్ గా నిద్ర వస్తుందని నిద్రపోయి దేలం కాడికి వచ్చానండి. అప్పుడు పూజ గడి స్టార్ట్ చేసాను సాములందరూ కలిసి. ఇంకా నేను వచ్చాక 2, 3 పాటలు పడేసారు. పాటలు పడేసాక పూజ గడి అయిపోయింది. పార్ట్ 15 కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి.